ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ అభివృద్దిలో మేక్ ఇన్ ఇండియా ముఖ్యమైన పాత్ర పోషించిందని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సమగ్ర ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఆస్టేలియా దేశాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయానికి 54% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2వ ఎడిషన్ను ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ ఈ రోజు ప్రారంభించారు. వియత్నాంను భాగస్వామిగా చేయడంతో పాటు ఉత్తరప్రదేశ్ వాణిజ్యం, సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 5 రోజుల ట్రేడ్ షో ఈ నెల 29తో ముగియనుంది. ఈ సందర్భంగా దేశ అభివృద్దిలో భాగంగా వివిధ రంగాల్లో డిజిటలైజేషన్, మేక్ ఇన్ ఇండియా పాత్రను ఉపరాష్టపతి ప్రస్తావిస్తూ The exhibition that not only showcases what is there in India in Uttar Pradesh, it affords an opportunity for people. Bharat has emerged as the most buoyant economy in the world. It is now a favorite global destination of investment and opportunity. With an ecosystem of hope and possibility, all pervasive in India, undoubtedly we are set to regain our pristine glory. India is now a global happening place. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా దేశాన్ని తయారీ రంగంలో శక్తివంతంగా మార్చడానికి 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్పాన్ని తెలియజేస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పేర్కొన్నారు. సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. వివిధ రంగాల్లో ఎగుమతులు, సామర్థ్యాలు పెరిగాయని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వారందరికీ ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సమగ్ర ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఆస్టేలియా దేశాలు కృషి చేస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ఫలితంగా ఇరు దేశాల్లో సులభతర మార్కెట్ ఏర్పడిందని, వాణిజ్యంలో గణనీయమైన పురోగతి సాధిస్తోందన్నారు. ఈ రోజు ఆస్టేలియాలోని అడిలైడ్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సిడ్నీలో వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యాలయం పెట్టుబడిదారులు, వ్యాపారులకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాలను సాధించిందని అన్నారు. Through the Make in India program, over the last 10 years, we have significantly had a whole of the government approach, whether it is provision of plug-and-play infrastructure, a national single window for all approvals, whether it is reducing compliance burden or decriminalizing laws, opening up foreign direct investment in newer sectors, making it easier to invest in India, or encouraging the startup ecosystem. It's been a multi-pronged approach to attract and encourage businesses on both sides to work with each other. జమ్మూ కశ్మీర్లో ఈ రోజు జరిగిన 2వ విడత అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 54% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కేంద్రపాలిత ప్రాంతంలోని 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 3,502 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలోని రియాసీ, రాజౌరి, పూంచ్ జిల్లాలు, కశ్మీర్ లోయలోని శ్రీనగర్, బుద్గాం, గందల్బల్ జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. వక్ఫ్ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటైన పార్లమెంటు జాయింట్ కమిటీ రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ కమిటీకి ఇప్పటి వరకు 1,000,000 పైగా రిప్రజెంటేషన్లు వచ్చాయని తెలిపారు.
మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై ఈ రోజు ఆయన పాత్రికేయులకు వివరిస్తూ పార్లమెంటు జాయింట్ కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరుపుతుందని వివిధ ప్రభుత్వాలు సామాజిక సంస్థల నుంచి అభిప్రాయాలు సూచనలను కోరుతుందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆసియా 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది. ఆసియా పవర్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం జపాన్ను అధిగమించి భారత్ 3వ స్థానానికి చేరుకుంది. కోవిడ్ అనంతరం బలమైన ఆర్థిక వృద్దిని సాధించి భారత్ తన ఆర్థిక సామర్థ్యాన్ని 4.2 పాయింట్లు పెంచుకుందని ఆ సూచీ పేర్కొంది. భవిష్యత్ వనరుల్లో భారతదేశం మంచి పనితీరు కనబరిచిందని ఈ నివేదిక ప్రస్తావించింది. హర్యానా రాష్ట అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనిపట్లోని గోహనాలో ఈ రోజు జరిగిన జనాశీర్వాద్ ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా పథకం ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, వ్యవసాయం వంటి రంగాల్లో హర్యానా అగ్రస్థానంలో నిలిచిందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కురుక్షేత్రలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. కాగా 9 శాసనసభ స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్, 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. రానున్న 3 రోజుల పాటు కొంకణ్, గోవా, మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్ను టెలికాం ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చడంపై దృష్టి సారించామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో టెలికాం సెక్టర్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, వాటాదారుల సలహా కమిటీతో ఆయన వేర్వేరు సమావేశాలను నిర్వహించారు. భారతదేశాన్ని ప్రపంచానికి టెలికాం తయారీ కేంద్రంగా మార్చేందుకు అన్ని పరిశ్రమల విభాగాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం ఇండస్ట్రీ అసోసియేషన్లు, స్థానిక తయారీదారులు కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ జస్టిస్ రామచంద్రరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను ఈ రోజు విడుదల చేసింది. బియ్యం, గోధుమలు, శ్రీ అన్నల సానుకూలమైన ఉత్పత్తి కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023-24లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 3,322 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేస్తున్నామని, ఇది 2022-23తో పోలిస్తే 26 లక్షల మెట్రిక్ టన్నుల ఎక్కువని వెల్లడించింది. బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,378 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను ప్రాథమికంగా తయారు చేసినట్టు పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ అభివృద్దిలో మేక్ ఇన్ ఇండియా ముఖ్యమైన పాత్ర పోషించిందని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సమగ్ర ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి భారత్, ఆస్టేలియా దేశాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయానికి 54% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది.
ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.